హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రెగ్నెన్సీ కేర్ ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి ఎగ్ అనేది ఎన్ని రోజులు నిలుస్తుంది ట్యూబ్లో, స్పామ్ అనేది ఎన్ని రోజులు ఉంటుందో ఈ వీడియో అయితే చూడండి ఫ్రెండ్స్. స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఎవరికైనా తెలియని వాళ్ళకి షేర్ చేయండి. ఇది అనేది యూట్రస్ అంటే గర్భసంచి, ఇది ట్యూబ్. ఇందులోకి ఎగ్ అనేది వస్తుంది, ఫామ్ అవుతుంది. ఓవ్యులేషన్ అప్పుడు ఎగ్ అనేది ఇందులోనే, స్పామ్ అనేది ఇందులోనే ఫామ్ అవుతాయి. ఇవన్నీ ఎగ్స్. ఇది వెజైనల్. ఈ ఎగ్స్ అనేవి మనకు పీరియడ్స్ వచ్చిన దగ్గర నుంచి 0.1 ml నుంచి 2 పాయింట్స్ వరకు అయితే పెరుగుతుంది ఫ్రెండ్స్. 11th డే 14th డే కలవమంటారు కదా, ప్రెగ్నెన్సీ డేట్స్ ఇవి కలవండి, ఓవ్యులేషన్ డేట్స్ ఇవి అని చెప్తారు కదా. ఈ ఎగ్ అనేది ఇక్కడి నుంచి వచ్చి ఇక్కడికైతే ఆగుతుంది ఫ్రెండ్స్. 11th డే నుంచి 14th డే వరకు ఆగుతుంది. అంటే 24 hours మాత్రమే ఉంటుంది. గుర్తుంచుకోవాలి ఒకటే ఫ్రెండ్స్, 24 hours మాత్రమే ఎగ్ అనేది ఉంటుంది. ఈ 24 hoursలో ఈ స్పామ్ అనేది చిన్నగా వచ్చి ఈ ఎగ్గులో అనేది మీట్ అయితే బేబీ అనేది ఇక్కడికి వచ్చి యూట్రస్లో ఫామ్ అవుతుంది. అర్థమైందా ఫ్రెండ్స్? ఈ ఎగ్ అనేది 24 hours మాత్రమే ఉంటుంది. ఈ మధ్యలో స్పామ్ అనేది వచ్చి ఎగ్గుని మీట్ అయితే బేబీ అనేది ఫామ్ అవుతుంది. ఈ స్పామ్ అనేది 5 days వరకు నిలుస్తుంది. గర్భసంచిలో 5 days అనేది నిలుస్తుంది. ఈ మధ్యలో ఈ రెండు కలిస్తే బేబీ అనేది ఫామ్ అవుతుంది. ఫ్రెండ్స్, మీకు ఓవ్యులేషన్ ట్రాకింగ్ వీడియో అయితే చేసిన, అందులో అయితే చూడండి ఏ డేట్స్లో ఎగ్ అనేది రిలీజ్ అవుతుంది, భార్యాభర్తలు కలవాలో ఒక వీడియో, ఫుల్ వీడియో అయితే చేసిన, అందులో అయితే చూడండి. ఫస్ట్ మీరు మెయిన్ గుర్తుంచుకునేది ఎగ్ అనేది 24 hours మాత్రమే ఉంటుంది, అది కూడా ట్యూబ్లో. ఈ 24 hoursలో ఈ స్పామ్ అనేది పోయి ఎగ్గుని గెలుస్తేనే బేబీ అనేది ఫామ్ అవుతుంది. లేకపోతే 24 hoursలో ఈ ఎగ్ అనేది వచ్చేసి ఇక్కడ ఆగి పీరియడ్స్ లెక్క ఫామ్ అవుతుంది. అర్థమైందా ఫ్రెండ్స్? ఫస్ట్ ఈ వీడియోస్ చూసిన తర్వాతకి ఓవ్యులేషన్ ట్రాకింగ్ వీడియో అయితే చూడండి, మీకైతే కన్ఫామ్గా అర్థమైద్ది అని అయితే అనుకుంటున్నాను. ఎవరికి తెలియదో వాళ్ళకి అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేను దానికి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను, క్లారిఫై చేస్తాను మీ డౌట్స్. ఓకేనా? బాయ్.